దేశానికి భవిష్యత్తులో చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు తయారవుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారుల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తోటి ట్రైనీ అధికారి తనను తీవ్రంగా వేధించడమే కాకుండా బెదిరింపులు, అసభ్య ప్రవర్తన, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. హైదరాబాద్లోని శివరాంపల్లిలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 23వ తేదీ నుంచి తన తోటి ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి నిరంతరం వేధిస్తున్నాడని, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ఇతర ట్రైనీ అధికారుల ఎదుట తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా మరో అధికారితో తనకు వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకోవాలని బలవంతం చేశాడని, తన వ్యక్తిగత మొబైల్ ఫోన్ లాక్కొని అందులోని సందేశాలు చూపించాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. ఈ నెల 8వ తేదీన తన గదికి పిలిచి బెదిరించి ఫోన్ పాస్వర్డ్ అడిగాడని, మరుసటి రోజు జుట్టు పట్టుకొని గదిలోకి లాక్కెళ్లి మెడపై కత్తి పెట్టి నిర్బంధించాడని ఆమె తెలిపారు. ఆ సమయంలో తనపై అసభ్యంగా ప్రవర్తించాడని, తన అనుమతి లేకుండా శారీరకంగా తాకాడని కూడా ఆరోపించారు. అలాగే తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి వాటిని తన భర్తకు పంపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.